హలో అండి. ఈరోజు ఒక మంచి చికెన్ గ్రేవీ రెసిపీతో అయితే మీ ముందుకొచ్చాను. ఇది చపాతీ, రోటీ, పూరీలోకి అయితే సూపర్‌గా సెట్ అవుతుంది. రైస్‌లోకి కూడా బావుంటుంది. ప్రాసెస్ స్టార్ట్ చేద్దామా? ముందుగా చికెన్‌ని 2, 3 సార్లు నీట్‌గా కడిగి పెట్టుకోవాలి. నేను ఇక్కడ 3/4 కేజీ చికెన్ దాకా తీసుకున్నాను. అది బోన్స్ తోటే. ఇందులోకి హాఫ్ టీ స్పూన్ పసుపు, హాఫ్ టీ స్పూన్ ఉప్పు, 2 టేబుల్ స్పూన్ల కారము, అలాగే 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ అన్నీ వేసి ముక్కలకు బాగా పట్టేటట్టు కలుపుకోవాలి. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ల పెరుగు తీసుకోవాలి. అలాగే అరచెక్క నిమ్మరసం పిండుకోవాలి. నిమ్మరసం లేకపోతే 2 చెంచాల ఎక్స్ట్రా పెరుగు తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇవన్నీ బాగా ముక్కలకు పట్టేటట్టు కలుపుకోవాలి. ఎప్పుడు చికెన్ మ్యారినేట్ చేసినా సరే లాస్ట్లో మాత్రమే పెరుగు, నిమ్మరసం వేసుకోవాలి. అన్నీ ఒకేసారి వేసి కలిపితే ముక్కకు అనేది ఉప్పు కారం పట్టదు. అందుకే లాస్ట్లో పెరుగు, నిమ్మరసం వేసుకోవాలి. మ్యారినేట్ చేసిన చికెన్ని 2 అవర్స్ పాటు ఫ్రిడ్జ్లో ఉంచాలి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టి అందులోకి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక ముందుగా కట్ చేసి పెట్టుకున్న 2 మీడియం సైజు ఉల్లిపాయలను వేసి బాగా దూరగా వేయించుకోవాలి. ఉల్లిపాయలు వేగాక ముందుగా కట్ చేసి పెట్టుకున్న 2 మీడియం సైజు టమాటా ముక్కల్ని వేసి బాగా వేయించుకోవాలి. మీడియం సైజ్ అయితే 2 వేయండి, పెద్దది అయితే 1 సరిపోతుంది. ఇందులోకి 10 నుండి 12 దాకా జీడిపప్పులను వేస్తే గ్రేవీ అనేది టేస్టీగా వస్తుంది, అలాగే చిక్కగా కూడా ఉంటుంది. చల్లారాక ఈ మిశ్రమాన్ని అంతా మిక్సీలోకి తీసుకొని మెత్తగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లోకి 4 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక 1 టేబుల్ స్పూన్ దాకా సాజీర వేసుకోవాలి. సాజీర వేగాక ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఒక మీడియం సైజు ఉల్లిపాయ ముక్కల్ని వేసుకోవాలి. అలాగే మధ్యలోకి చీరిన 2 పచ్చిమిర్చి ముక్కలను కూడా వేసుకోవాలి. ఉల్లిపాయ, పచ్చిమిర్చి ఆయిల్లో బాగా దూరగా వేయించుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. అప్పటికప్పుడు దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే కాస్త తక్కువే పడుతుంది. ఎందుకు అంటే అది ఘాటుగా ఉంటుంది కాబట్టి. ఇప్పుడు మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని వేసుకొని ఒకసారి అంతా బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. మంటను మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని మూత పెట్టి ఒక 7 నుండి 8 నిమిషాల పాటు మగ్గనివ్వాలి. ఇప్పుడు మూత తీసి చూస్తే చికెన్లో ఉండే వాటర్ అంతా ఊరుతుంది. మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టి మగ్గనిస్తే చికెన్లో ఉండే వాటర్ తోటి చికెన్ అంతా ఉడికిపోతుంది. ఒక 10 నిమిషాల తర్వాత చికెన్లో ఉండే వాటర్ అంతా ఇంకిపోయి ఆయిల్ అనేది మీదికి తేలుతుంది. ఇక్కడ చూడండి, ఆయిల్ అంతా మీదికి తేలింది అంటే చికెన్లో ఉండే వాటర్ అంతా ఎండ్ స్టేజ్కి వచ్చింది. ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ, టమాటా పేస్ట్ని వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా మిశ్రమాన్ని బాగా కలిపిన తర్వాత మనకి కావలసిన గ్రేవీ కన్సిస్టెన్సీని బట్టి వాటర్ని యాడ్ చేసుకోవాలి. చికెన్ ఆల్రెడీ 90% ఉడికిపోయింది కాబట్టి ఈ పేస్ట్ వేసిన తర్వాత ఎక్కువగా ఉడకాల్సిన అవసరం లేదు. ఒక 10 నిమిషాలు ఉడికిపోతే సరిపోతుంది. నేను ఇక్కడ గ్లాస్ వాటర్ని తీసుకున్నాను. మీరు మీకు కావలసినంత గ్రేవీని బట్టి మీరు వాటర్ని యాడ్ చేసుకోండి. ఇలా చికెన్ ఉడుకుతున్నప్పుడు ఇందులోకి వేయించి పొడి చేసుకున్న 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, అలాగే ధనియాల పొడి, ముందుగా దంచిపెట్టుకున్న గరం మసాలా పొడి అన్నీ వేసి ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఒకసారి టేస్ట్ చూసి ఉప్పు, కారం ఏమైనా తక్కువగా ఉంటే ఈ స్టేజ్లోనే కలుపుకోవాలి. అలాగే ముక్క ఉడికిందా లేదా అన్నది కూడా ఒకసారి చూసుకోవాలి. ఇప్పుడు ఫైనల్గా పుదీనా అలాగే కొత్తిమీర వేసుకొని ఒకసారి కలుపుకుంటే ఎంతో టేస్టీ అయిన మసాలా గ్రేవీ కర్రీ రెడీ అయినట్టే. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా. ఈసారి తప్పకుండా పూరి, రోటీ, చపాతీలోకి ఒకసారి ట్రై చేయండి. నేను చెప్పిన విధంగా అస్సలు వదిలిపెట్టరు, అంత టేస్టీగా ఉంటుంది. ఇంకెందుకు ఆలస్యం, ఒకసారి ట్రై చేసి చూడండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మర్చిపోకండి.